పరీక్షలో చాలా వరకు అవకతవకలు జరిగినాయని చెప్పేసి సో ఒకే సెంటర్ నుంచి 6 విద్యార్థులకు సేమ్ మార్క్స్ అండ్ సేమ్ ర్యాంక్ ఎలా వస్తుందని చెప్పేసి చాలా వరకు ఆందోళన వ్యక్తం చేస్తారు. సో అలాగే ఈ ఎగ్జామ్ లో చాలా వరకు అవకతవకలు జరిగినాయి అండ్ దీన్ని తక్షణమే రద్దు చేయాలి, విద్యార్థుల భవిష్యత్తు జీవితాలతో చెలగాట మారొద్దని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆందోళన కూడా వ్యక్తం చేస్తారు. సో మాట్లాడదాం వాళ్ళతో ఏఎస్ఎఫ్ నాయకుడు. అన్న నమస్తే. నమస్తే చెప్పండి అన్న, ఏంది ప్రధానంగా అంటే నీట్ పరీక్ష రద్దు చేయాలని మీరు అంటారు కానీ కోర్టు ఏమో రద్దు చేయాల్సిన అవసరం లేదని చెప్పి కోర్టు అంటారు. ఇప్పుడు వాస్తవానికి దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు 24 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరై రాయడం జరిగింది. అంటే ఈ నీట్ పరీక్షలో అనేక రకాల అవకతవకలు లీకలు జరిగిన చెప్పేసి విద్యార్థులు మొదటి నుంచే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ అనుమానాలకు నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. అంటే కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏదైతే పరీక్ష నిర్వహించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు పట్టించుకోకుండా ఈరోజు విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతా ఉన్నారు. ఈ రోజు ఒకే సెంటర్ లో 6 విద్యార్థులకు 720 మార్కులకు 720 మార్కులు రావడం అంటే దీనికి స్పష్టంగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దాంతో పాటు దేశవ్యాప్తంగా 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చిన అనేక అనుమానాలు ఉన్నాయి. అంటే ఈ రోజు 24 లక్షల మంది విద్యార్థులు ఈ రోజు కష్టపడి ఈ రోజు ఎగ్జామ్ రాసిన తరుణంలో కేవలం కొంతమంది వ్యక్తులు లీకేజ్ చేయడం వల్ల లీకేజ్ చేసినటువంటి ఎవరైతే వ్యక్తులు ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి విద్యార్థులు ఈ రోజు అనేక మొదటి ర్యాంక్ సాధించడం జరిగింది. అంటే దీన్ని బట్టి మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి, ఒకే సెంటర్ లో 6 విద్యార్థులకు 720కి 720 ఏ రకంగా వస్తాయని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీనిపైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఉన్నది. వాళ్ళు ఎందుకు స్పందిస్తలేరు? మీరు నిజంగా ఎగ్జామ్ నిర్వహించిన తరుణంలో విద్యార్థులకు అనుమానాలు ఉంటే మీరు ఖచ్చితంగా నివృత్తి చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇంతవరకు మీరు స్పందిస్తలేదు. కేవలం అంటే మీ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి గ్రేస్ మార్కులు కలిపని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు తప్ప నిజంగా మీ గ్రేస్ మార్కులు ఏ విధంగా కలిపారో అన్ని ఆధారాలు విద్యార్థుల ముందు పెట్టండి. అదేవిధంగా విద్యార్థులకు ఉన్నటువంటి ఏదైతే అనుమానం వ్యక్తం చేస్తారో అన్ని విషయాలు మీ ముందు ఉంచుతారు. ఖచ్చితంగా ఇప్పటికే విద్యార్థులను అనేక హైకోర్టులలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు కాబట్టి న్యాయస్థానాలకు మేము నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానాలు విచారణ జరిపించి దోషులను శిక్షిస్తారని చెప్పి మేము నమ్మకం ఉంది కాబట్టి ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతాం మేము ఆశిస్తున్నాం. ఏదేమైనా రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ వెంటనే తొలగించి దానిపైన ఏజెన్సీ పైన పారదర్శక విచారణ జరిపించాలి. దాంతో పాటు ఈ యొక్క నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన ఇంతకుముందు జరిగిన అన్ని పరీక్షలపైన విచారణ జరిపించాలి. కేవలం సిబిఐ చేత విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పి మేము ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏదైతే ఇది రద్దు చేయాలని చెప్పేసి మీరు రద్దు చేసే ప్రసక్తి లేదు, దీనిపైన విచారణ చేపిస్తున్నామని చెప్పేసి ఎన్టీఏ అంటుంది. ఈ రోజు రద్దు అంటే ఇప్పుడు విచారణ అంటే కేవలం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. వాస్తవానికి తప్పు జరిగినప్పుడు అనేక రకాల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చాలా సందర్భాల్లో ఆధారాలు ఉన్నాయి సంబంధించి అనేక విద్యార్థులు చెప్తున్నారు. అంటే ఈ రోజు రద్దు చేయకుండా మళ్ళీ మీరు కౌన్సిలింగ్ పెడతామంటే ఈ రోజు దాదాపు దేశంలో ఉన్నటువంటి ప్రతిభ గల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. వారు ఎంతో కష్టపడి దాదాపు ఈ రోజు ఒక గంట విలువైన సమయంలో ఇతరులు కేటాయించకుండా తమ జీవిత లక్ష్యం కోసం ఏదైతే ఎంతో కష్టపడి చదివినటువంటి నిజాయితీగా నిబద్ధత లేని విద్యార్థులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు అందరి దృష్టిలో విద్యార్థుల దృష్టిలో పెట్టుకొని మీరు ఈ రోజు ఆ రకంగా మాట్లాడే సరైన పద్ధతి కాబట్టి ఖచ్చితంగా దీని విచారణ జరిపించాల్సిందే. విచారణ అనేక విషయాలు వస్తాయి. ఆ విషయాలు వచ్చినటువంటి అన్ని విషయాలపైన ఆధారాలను మీరు సేకరించి ఖచ్చితంగా ఈ యొక్క పరీక్షను రద్దు చేసి మరలా నిర్వహిస్తున్న రోజు విద్యార్థులకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. లేని పక్షాలు ఖచ్చితంగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళనకి సిద్ధమవుతామని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి 3వసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ లీకేజీలు కారకులైనటువంటి వాళ్ళని శిక్షించకుండా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు సఫర్ అవుతుండే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఇది అత్యంత బాధాకరం. తక్షణమే ఈ పేపర్ లీకేజీ కారకున్నటువంటి వాళ్ళని వీళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయించాలి. కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఈ దేశ ప్రధానమంత్రి కావచ్చు, నైతికంగా వీళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్కి మేము డిమాండ్ చేస్తున్నాం.